అదంతా ఊరికే ఉత్తిదే. నిజంగానా? అవును. అసలు విషయం ఏంటో తెలుసా? మనం రూంలో మాట్లాడుకుంటుంటే అత్తగారు బామ్మగారు మనం ఏం మాట్లాడుకుంటున్నామో అని వినడానికి ఇటొచ్చారు. వాళ్ళు రావడం చూసి నేను వాటాలివ్వకపోతే మనం వేరే కాపురం వెళ్ళిపోదామని ఊరికి అన్నా. నేను మా అక్క ఎక్కడ మీ అన్నదమ్ముళ్ళని తీసుకుని బయటికి వెళ్ళిపోతామో అన్న భయం అత్తగారికి రావాలి. ఆ భయం వచ్చినప్పుడే కనీసం మీకోసమైనా ఆలోచించడం మొదలుపెడుతుంది. అన్ని మాటలు విని గొడవ పడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళిపోతామని ఉత్తుత్తి బెదిరింపులు బెదిరించడం వల్ల అత్త దాన్ని సీరియస్ గా తీసుకొని మనకి తొలిరేయి ముహూర్తాలు పెట్టిస్తుంది. మీరు దర్జాగా వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు ఇస్తుంది. అమ్మున పొండటి నీ బుర్రలో ఇన్ని ఆలోచనలున్నాయా? మరి పెళ్లి చేసుకునే అత్తారింటికొచ్చి కొడుకుల దగ్గర నుంచి తల్లిని దూరం చేసే దుర్మార్గురాల్లా కనపడుతున్నానా నేను? ఏదేమైనా అమ్మ కొంచెం టార్చరే, కానీ అమ్మ కదా. చూడు, ఏ రిలేషన్షిప్ లో అయినా వాళ్ల ప్లస్లు మాత్రమే కాదు, వాళ్ల మైనస్లు కూడా భరిస్తేనే ఆ బంధం నిలబడుతుంది. అందరూ కావాలంటే కొన్ని భరించక తప్పదు, భరిద్దాం. ఓం దుష్ట సంహారిణి కాళికాయ నమః. పాపహర. చెప్పండి స్వామి. మా ఇంటిని ఓ రాక్షసు పట్టుకుని పీడిస్తా ఉండదే, అష్టకష్టాలు పెడతా ఉండది. దానివలన నా తలపోటు పెరిగిపోతా ఉండది. నా మనసు ఆరోగ్యం అన్నీ పాడైపోతుండాయి. నా బిడ్డలు నాకు కాకుండా పోతా ఉండరు. నువ్వే ఆ రాక్షసు బారి నుండి కాపాడాలి స్వామి. ఓ, మీ ఇంటికి పిశాచి ఆవహించిందా? సరే, ఈ అమావాస్యకి మీ ఇంటికొచ్చి ఆ పిశాచాన్ని నా జాడీలో బంధించి శ్మశానంలో పాతేస్తా. స్వామి స్వామి, ఓ రాక్షసి పీడిస్తుంది అంటే ఏ దెయ్యమో పిశాచో కాదు. మరి నా కర్మకి నా కోడలై సచ్చింది ఆ రాక్షసే. ఓ, అత్తా కోడళ్ళ వ్యవహారమా? దాంతో ఎవ్వరం తప్ప ఇంకేదీ లేదు. అది ఏకులాగొచ్చి మేకులా కూర్చునుండదే. కాని కట్టం లేకుండా నా కొంపుకొచ్చిందే కాకుండా నా కొడుకుల్ని నాకు కాకుండా చేస్తుండది. దాని బారి నుండి నా కొడుకుల్ని కాపాడుకోవాలా? అసలేం చెయ్యాలనుకుంటున్నారో వివరంగా చెప్పండి. అదేం లేదు సామి, మీ గుర్తుందో లేదో, నా కూతురికి పెళ్ళైన కొత్తలో నా అల్లుణ్ణి నా కూతురు వశం చేసుకుని ఆడించడం కోసం నా అల్లుడికి తిండిలో వశీకరణ మందు పెట్టించాలనొచ్చిన. అప్పుడు మీరు మందిచ్చినారు. ఆ మందు పెట్టిన ప్రభావం వల్ల ఈ రోజు కూడా నా అల్లుడు నా కూతురు చెప్పినట్టు బుద్ధిగా బానిసలా పడుంటాడు. అదేవిధంగా ఇప్పుడు మా ఇంటికి కోడలుగా వచ్చిన రాక్షసి దాని ఇష్టానుసారంగా రెచ్చిపోతుంది. అది దాని మొగుడికి, ఇంట్లో ఉండే నా ఇద్దరు మనవాళ్లకి ఏం మాయ చేసి మందు పెట్టిందో వాళ్ళు దాని మాటే వింటా ఉండారు. చివరికి కన్న తల్లిని కూడా ఎదిరిస్తా ఉండారు. అవును స్వామి, దానికి బుద్ధి చెప్పాలా, దాని కూరలు పీకేయాలా. అది నేను చెప్పినట్టు ఈయనే కీలు బొమ్మలా పడుండాలా, బానిసలాగా పడుండాలా. ఇంటి పని వంట పనే కాదు, కనీసం మంచినీళ్లు తాగాలనన్నా నన్నడిగే తాగాల. నా ఆస్తి మొత్తం ఆర్థికర్పురం చేస్తా ఉండదు స్వామి అది. అయితే మీ కోడలు మీరు చెప్పినట్టల్లా ఆడే ఓ కీలు బొమ్మలా మీ వశమయ్యేటట్టు మందు కావాలంటారు, అంతేనా? అవునవును స్వామి, అదే కావాలి నాకు. అత్తా కోడళ్ళ వ్యవహారం అంటే చాలా పెద్ద వ్యవహారం. మరి ఆ మందుకి 11,001 రూపాయి అవుతుంది. స్వామి, మరి రేట్ ఎక్కువ కదా స్వామి? ఈ మందైనా నూనైనా ఉచితంగా ఇవ్వకూడదు. 11వ అంకే ప్రధానం. అందుకనే చెప్తున్నాను, 11,001 రూపాయి ఇవ్వండి.
ఏం సామే, మందు ఉచితంగా ఇవ్వకూడదు అంతే కదా? 11 అంకె ప్రధానం అన్నారు, అందుకని 11 రూపాయలు ఇచ్చేస్తా సామే. మీరింకేం మాట్లాడబాకండి. ఎంత పిసినారువా నువ్వు? స్వామి స్వామి ప్లీజ్ స్వామి, స్వామి అంత తెచ్చుకోలేను స్వామి. పోనీ మీకు కాదు నాకు కాదు 101 రూపాయి ఇచ్చుకుంటాను. 101 రూపాయి అంటే అటొక రూపాయి ఇటొక రూపాయి మధ్యలో 0, 11 వస్తుంది కదా. స్వామి కాదనకండి స్వామి, మిమ్మల్ని నమ్మి వచ్చినాం, పాత కస్టమర్లేమే. అమ్మా అలాగే. చల్లగా చూడమ్మా. ఏంది సామే 2 చూర్ణాలు? ఇప్పుడు మీ మాటలకి మీ కోడలు లొంగిపడుండాలి. మీరు చెప్పినట్టల్లా వినాలంటే ఆ శక్తి మీకు రావాలి. అందుకని మీ కోడల్ని శాసించడానికి కావాల్సిన శక్తి కోసం మీకు ఈ ఆరెంజ్ కలర్ చూర్ణం. నీకు నీ కోడలు కట్టు బానిసలా పడుండాలంటే ఇదిగో ఈ తెల్ల చూర్ణం. ఈ చూర్ణాన్ని నీళ్ళల్లోనో పాలల్లోనో కలిపి నీ కోడలతో తాగిస్తూ అదే సమయంలో నువ్వు ఈ ఆరెంజ్ కలర్ చూర్ణాన్ని తాగితే తనని శాసించే శక్తి నీకు, బానిసలాగా పడుండే బలహీనత నీ కోడలికి సంక్రమిస్తుంది. అవునా స్వామి? ఏది ఆ చూర్ణ ఇటీయండి. కనకం గబగబా కలిపి దాంతో తాగించి వెంటనే నీ బానిస చేసుకో. ఇస్తా. ఇప్పుడు చూడు, ఆ, తెల్ల రంగు పొడి దానికి, ఆరెంజ్ రంగు పొడి నాకు. మో రుచి కరెక్ట్ గా ఉందేమో లేదో చూడు. అమ్మో ఇది తాగానంటే నీ బానిసనైపోతానే. అవును కదా. దీని మీద టెస్టింగులు చేయకూడదు, స్ట్రైట్ గా దానికి తాగి. ఆ, ఇదిగో ఈ ఆరెంజ్ పొడేమో నాకు, ఈ తెల్ల పొడి దానికి. ఏ సాంబారు, పద పద. ఏ సాంబారు, సాంబారు, సాంబారు. హలో, నేను ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, నా పేరు సాంబార్ కాదు. మా అమ్మ అప్ప నాకు పేరు పెట్టారు. నా పేరు గీత, గీతా నటరాజన్. సారీ గీత, అలవాటు ప్రకారం పిలిచేసండా, ఏమనుకోబాకే. ఏంది టక్కున టోన్ మార్చారు? అన్నీ మార్చాల్సిందే కదా, ఏం చేసేది. నీ చేతికి పగ్గాలు ఇయ్యకపోతే నువ్వేమో నా కొడుకుల్ని, నీ మరిదిని, మీ అక్కని, లక్కమమ్మని అందరినీ వేరు కాపురం తీసుకోపోతానంటివి. వాళ్ళు లేకుండా నేనెట్టా బతికేది? ఎందుకు బతికేది? అందుకే నా కొడుకుల కోసం రాజీకొచ్చేసిండా. రాజీకొచ్చేసినప్పుడు మంచినీళ్ళలో పాలో దాగి రాజీకొచ్చేయాలంటారు కదా పెద్దలు. అందుకే నీకోసం అని పాలు తెచ్చిండా, నేను పాలు తెచ్చుకునుండా. మనం పాలు దాగే రాజీకొచ్చేద్దాము. ఏడి ఈడేడి గోవిందా, ఒరే గోవిందవా, ఏమా? రారా గోవిందో. నేనన్ని రకాలుగా ఆలోచించేసి నీ పెళ్ళంతోని రాజీకొచ్చేసి నేను విశ్రాంతి తీసుకుందాం అనుకుంటుండా. నేను కోడలికి చెప్పాల్సింది చెప్పేసిండా. మేమిద్దరం రాజీకొచ్చేసినాం. ఇద్దరం పాలు పంచుకొని సమానం అయిపోతుండాం. నువ్వు దగ్గరుండి చూడి వేడుక. హా? నిజంగానమ్మా? ఒట్టురా. అవునా? నిజమా? వా, వినేదానికి ఎంత ఆనందంగా ఉండదమ్మా. గీత, అమ్మ మనసు మారిపోయిందే. నువ్వు గబగబా పాలు తాగేసి అమ్మ దగ్గర తాళం గుర్తు తీసేసుకో. హా.
దీంట్లో ఏం కలపలేదు కదా? ఆ, 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 కలిపాము. నేను పంచదార కలిపా, మీ అత్తేమో ప్రేమ, మమకారం, ఆప్యాయత అన్నీ కలిపింది. అబ్బబ్బబ్బబ్బబ్బా! మీ నోటంబటి ప్రేమ, మమకారం, ఆప్యాయత అనే మాట మొట్టమొదటిసారి పలుకుతున్నారనుకుంటా. సూపర్ బామ్మా! మరింకెందుకు ఆలస్యం? తాగి రాజీ పడిపో. తాగుతా. మీరు తాగండత్తా. తాగుతా. గీత తాగేసినావా? అమ్మా గీత పాలు తాగేసినది. బాధ్యతలన్నీ అప్పచెప్తూ నా పెళ్ళానికి తాళం గుర్తిచ్చే. ఏందిరా ఇచ్చేది నీ పెళ్ళానికి నా తాళాలు గుర్తే? ఏయ్ సాంబారా! ఏమైంది ఇటు భయపడుతుంది? నీ పేరేంది మే? ఇప్పుడే మీరన్నారు కదత్తా సాంబారని. సాంబారే. నిన్ను ఒట్టి సాంబారనే కాదు, పప్పుచారు, ముద్దపప్పు, రసం అని ఏ పేరు పెట్టి పిలిచినా నువ్వు పొలకాల్సిందే. అట్నే అత్తా. నేనెవర్ని? మా అత్తవి. నువ్వెవరివి? కోడల్ని. నువ్వు అత్తగారి దగ్గర ఎట్టా పడుండాలి? కుక్కిన పేనులా పడుండాలి. కోడలు అంటే ఏమనుకుంటుండావు? తాకట్టుకొచ్చిన సామాన్లన్నీ తుప్పు పట్టిపోయి ఉంటాయి. పొద్దున్నే నిద్ర లేవగానే తప్పైపోయిందని చెంపలు వేసుకోవాలిగా. పురుషా, అత్తని వాటాలు అడగడం తప్పు. చెంపదెబ్బలేసుకోండి. చెంపదెబ్బలేసుకోండి, లేకపోతే నేను వేయాల్సి వస్తుంది. వేసుకో పురుషా. అత్తగారికి కోపం తెప్పించకూడదు. అత్తగారి కన్నసన్నల్లో మనం కుక్కిన పేనులా బతకాలి. చెంపదెబ్బలా నేనేసుకోను. నేనే వేస్తాను. అత్తా, ఆయన తరపున నేనే వేసేశాను. సారీ అత్తా. నేను ఆయన తరపున క్షమించమని అడుగుతున్నాను. క్షమించండి. నువ్వు చేసిన తప్పుకి నిన్ను శిక్షించుద్దా? మీరు ఏ శిక్ష వేసినా నేను పడతానత్తా. తెయ్ గుంజలు తెయ్. తీయే. అమ్మా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయత్తా. ఏ నన్ను కాళ్ళెత్తమంటావా ఏమి?
అయ్యయ్యో అత్తగారు, మీరు నా కాళ్ళు ముట్టుకుంటే మీకు ఆయుక్షీణం. నేనే మీ కాళ్ళ దగ్గర పడుండి మీకు పాద సేవ చేసుకోవాలి. సేవ చేసుకో. కనకం, కనకం, ఏ కనకం, ఏ ఏమైందే? సమీ సమీ, నువ్వు చెప్పింది ఊహించుకుంటేనే ఆనందం తట్టుకోలేకపోతుండా. ఎంటనే పోయే ఇదిగో ఈ తెల్లని చూర్ణాన్ని పాలల్లో కలిపే దాంతో తాగించేసి ఒక ఆట ఆడించేస్తా. కబడ్డీ, ఫుట్బాల్, క్రికెట్ అన్ని ఆటలు ఆడుకుని సంతోషించేస్తా సామే. మీరు చెప్పినట్టు ఇది పాలల్లో కలిపించిన మరు నిమిషమే అది కీలపం అయిపోయింది కదా సామే. నీ మనసుకున్న తొందర మందుకుండదు. ఈ మందుని ఇప్పుడు తీసుకెళ్లి నీ కోడలతో తాగిస్తే సాయంత్రం 6 అది పని చేయడం మొదలు పెడతాది. అదే సమయానికి నీకు కొత్త శక్తి పుంజుకొస్తది, కొత్త ఆలోచనలు రేకొత్తుతాయి. అంటే సామే కొత్త ఆలోచనలంటే దాన్ని ఎట్టా టార్చర్ పెట్టచ్చు, దాన్ని ఎట్లా హింసించి ఆనందించచ్చు, దాన్ని ఎట్టా బాగా ఏడిపించచ్చు, ఈ ఐడియాలన్నీ వస్తాయి కదా సామే. అలాగే అనుకో. చాలా సంతోషం సామే. మీలాంటోళ్ళు లేకపోతే నాలాంటోళ్ల పరిస్థితి ఏందో చెప్పు. నీ వశీకరణం మందు మా లాంటోళ్ల మనశ్శాంతిని కాపాడుతుంది. మాకదే 10,000. మొన్న 11,000 సామే ఇందాక చెప్పిండాను కదా 101కి ఓకే చేసుకోమని, మళ్ళీ 11,001 అంటావేంది? అసలు నాంగ చెప్పాలనంటే నీలాంటి సేవ చేసుకునే వాళ్ళు డబ్బులు తీసుకోకూడదు, కానీ మందు ఉచితంగా ఇవ్వకూడదన్నావు కాబట్టి 101 రూపాయి ఇచ్చి నీ ఇలువని తగ్గించదలుచుకోలేదు నేను. మో ఏందే 11 రూపాయల? అవును సామే, 101లో కూడా 101 ఉండే, మరి 11 రూపాయల్లో కూడా 101 ఉందే. 10 రూపాయలకి ఏం వేస్తాం మనం? 101. 1 రూపాయికి 1. అప్పుడేంది 101. 11 రూపాయల్లో కూడా ఉంది కదా, అదన్నమాట. వస్తాను సామి. మా రారా, మళ్ళీ స్వామీజీకి వేరే మందులు తయారు చేసుకునే పనుండదే. వస్తాను సామే. చాలా థ్యాంక్స్ సామే. అమ్మా పద పద. దుర్మార్గురాలా, నీ పిసినారితనం నా దగ్గర చూపిస్తావా? నీలాంటి అత్తగారికి చెయ్యాల్సిన శాస్తి చెయ్యాలనే నువ్వు కోరుకున్న మందు కాకుండా వేరే రకమైన మందు ఇచ్చాను. అసలు వచ్చిన మీరిద్దరూ అమ్మా కూతుళ్ళు కాదు, జిత్తుల మారి నక్కలు. మీ అమ్మేమో నేను చూర్ణం కలుపుతూ ఉండగా దొంగచాటుగా ఇక్కడున్న నిమ్మకాయలు ఉప్పు కొట్టేస్తదా? నువ్వేమో 11,001 రూపాయ నేనంటే 101 రూపాయి ఇస్తానని చెప్పి చివరికి 11 రూపాయలు ఇస్తావా? నీ బుద్ధిని ముందే గ్రహించి నేను మందు మార్చా. ఇప్పుడు దీనివల్ల నీ కోడలు నీకు బానిసవ్వడం కాదు, నీ కథ మొత్తం రివర్స్ అవుతుంది. నీ పిసినారితనంతో నన్నే గాయపరిచావు, అందుకని నీ కోడలు పిసినారి అయ్యే మందిచ్చాను. ఆ తెల్ల చూర్ణం కలిపిన పాలు తాగ్గానే నీ కోడలు నీకంటే 100 రెట్లు పిసినారి అవుతుంది, నిన్ను పట్టి పీడిస్తుంది. అదేవిధంగా నువ్విన్నాళ్ళు పిసినుగొట్టుగా దాచుకున్న ఆస్తిపాస్తులన్నిటినీ ఖర్చు పెట్టాలి, జలసాగా ఉండాలి, విలాసంగా బ్రతకాలి అని ఆలోచనలు పుడతాయి నీకు.
షడ్రుచులతో తిండి తినాలని, కాళ్ళలో తిరగాలని, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలని, సినిమాలు షికార్లని పోవాలని, గొప్ప గొప్ప డ్రెస్సులేసుకోవాలని ఆలోచనలు పుడతాయి నీకు. కానీ పిసినారయ్యే నీ కోడలు నిన్ను ఒక్క ఆట ఆడుకుంటుంది. వశీకరణ మందుతోటి అవతలోళ్ళని మోసం చేయడం కాదు. ఇప్పుడు తెలుస్తుంది కనకం నీకు. పిలవండి. నువ్వు పిలువబ్బా. దీనికి కూడా ధైర్యం లేదా మీకు? ఛీ! అత్తా అత్తా! ఏందమ్మా 3 గంటలు మూకమ్మడిగా బస్టాండ్ లో బస్సు కోసం కాసుకుని కూర్చున్నట్టు వరుసగా నిలబడ్డారు? మామా, కామెడీ చేయబాకండి, మ్యాటర్ సీరియస్. ఇప్పుడు అంత సీరియస్ మ్యాటర్ ఏందమ్మా? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. అత్తగారిని పిలవండి. అత్తగారు మా మొగుళ్ళ బ్రతుకు తెరువు కోసం డబ్బులు ఇవ్వరు, ఇంటి బాధ్యతలు చూడ్డానికి నా చేతికి పగ్గాలు ఇవ్వరు. అది మాకు బాగా తెలుసు. ఆవిడికి ఆస్తే ఆయుషు, డబ్బే పంచ ప్రాణాలు, కొడుకులు కోడళ్ళు కాదు. అది మీకు తెలుసు. ఇంక మేము ఇంట్లో ఉండడం అనవసరం. ఆవిడని పిలవండి.